నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీ కృష్ణ గురుగారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. హరి ఓం శివ. గురుగారు, శ్రావణ మాసం మరి ప్రస్తుతం నిజ శ్రావణంలో మనం ఉన్నాం. శ్రావణం అనగానే అష్టలక్ష్ములు మన ఇంట ఉండాలి అనుకుంటాం కదా. మరి ఈ శ్రావణ మాసంలో ధనలక్ష్మి, ధనం మనల్ని ఆకర్షించాలి అంటే మరి దీనికోసం ప్రత్యేకించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా? ఈ శ్రావణ మాసంలో ఒక అద్భుతమైన ధనాకర్షణ తంత్రం చెప్తాం మీకు. ఇది మనీ పవర్ సబ్జెక్ట్లో సాంఖ్యయోగం ప్రకారం ఏ విధంగా చేయాలి ఓకే అనేది మీకు చాలా క్లియర్గా వివరిస్తా. ధనాకర్షణ ఏ విధంగా మనం ధనాన్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి. శ్రావణ మాసం అంటేనే చాలా అద్భుతమైన లక్ష్మీప్రదమైన మాసం కదా. రెండో శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం అంటే 25వ తారీఖు కదా, 25. ఈ రోజున ధనలక్ష్మి యోగం కోసం, లక్ష్మీ ఆకర్షణ కోసం, ధనలక్ష్మి ఆకర్షణ కోసం నేను చెప్పే తంత్రం మీరు చేసి చూడండి. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక శుక్రవారం పూట నేను చెప్పిన విధంగా చేయండి. ఇది ఒక అద్భుతమైన పరిహారం అమ్మ. ధనాకర్షణకి చాలా సూపర్ రెమెడీ. ఏదైనా ఒక శుక్రవారం ఉదయం 5, 6, 7 గంటలు, ఉదయం 11, 12, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 5, 6, 7 అంటే 17, 18, 19 24 అవర్స్ ఫార్మాట్లో. ఈ టైంలో ఏదో ఒక టైంలో 15 తామర రేకులు, 15 తామర రేకులు ఉంటాయి కదా, తామర రేకులు తీసుకోండి. 15 చాలా అద్భుతమైన నెంబరు. 15 కలిపితే 6 లక్ష్మీప్రదమైన నెంబరు. శుక్రుడు లక్ష్మీప్రదమైన నెంబరు. 15 తామర రేకులు తీసుకోండి. మీ శక్తి కొలది ఒక వెండి పాత్ర కానీ, వెండి పళ్ళెం కానీ, లేదా ఒక రాగి పళ్ళెం కానీ, లేదా ఎత్తడి పళ్ళెం కానీ, తుదకు మట్టి పాత్ర అయినా సరే. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనం వివరించుకుంటాం. మీ తాహత కొలది అని చెప్తున్నాం. అంటే మన తాహత వెండి పాత్ర పెట్టుకునేదైతే వెండి పాత్రే పెట్టుకోండి ఓకే. లేదు రాగి ఇత్తడి పెట్టుకునే స్తోమతుంటే రాగి ఇత్తడి పెట్టుకోండి. లేదు సార్ నేను అది పెట్టుకునే స్తోమత లేదు అన్నవాళ్ళు మట్టి పాత్రలో అయినా సరే 15 తామర రేకులు తీసుకోండి. పచ్చ కర్పూరం తీసుకోండి ఓకే. పచ్చ కర్పూరం ఇక ఏ పూజా స్టోర్లోకి వెళ్ళినా పచ్చ కర్పూరం దొరికిపోద్ది. ఈ పచ్చ కర్పూరం తీసుకొని పచ్చ కర్పూరం వెలిగించి ఈ తామర రేకుల్ని పూర్తిగా మసి రూపంలో అంటే బొగ్గులాగా కాలిపోయేలాగా వాటిని కాల్చేయండి. నేను చెప్పిన టైంలో శుక్రవారం పూట ఏదైనా శుక్రవారం పూట ఉదయం 5, 6, 7 కానీ, ఉదయం 11, మధ్యాహ్నం 12, 1 గంటకు కానీ, సాయంత్రం మళ్ళీ 5, 6, 7 కానీ, ఏ టైంలో అయినా సరే ఈ విధంగా ఈ 15 తామర రేకుల్ని పూర్తిగా బూడిదిగా మారేలాగా చేయండి. ఈ చేసే ప్రాసెస్లో మీ యొక్క అఫర్మేషన్ని అమ్మవారికి నివేదించండి. మీ యొక్క అఫర్మేషన్ ధనాకర్షణ. మీకు ధనపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే, మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ధనాకర్షణ ఏ విధంగా ఉండాలి, మీ యొక్క అఫర్మేషన్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా మీరు నివేదించుకోండి. ఇప్పుడు ఇలా చేసిన ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఆ బూడిద మసి అంతా మిగిలింది కదా, దాంట్లో దేశవాళీ ఆవు నెయ్యి ఒక 2-3 చుక్కలు వేయండి. 2-3 చుక్కలు వేస్తే కాటుకలా తయారవుతుంది. దాన్ని ఒక చిన్న బౌల్లో కానీ, ఒక చిన్న గిన్నెలో కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకోండి ఓకే. తీసుకొని మగవాళ్ళు అయితే కనుక ప్రతిరోజు ఆ కాటుకలాగా వచ్చింది కదా, ఆ కాటుకని కొద్దిగా టచ్ చేసి మీ యొక్క కనుబొమ్మలు ఐబ్రోస్ మీద రాసుకోవాలి. ఆడవాళ్ళైతే కనుక వాళ్ళ యొక్క ఎడమ ఐబ్రో మీద రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన
ఈ పరిహారం ఒక అద్భుతమైన ధనాకర్షణ తంత్రం, అద్భుతమైన ధనాకర్షణ తంత్రం. ఇప్పుడు మనం ఈ సాంఖ్యయోగం ప్రకారం చెప్పని, ఓకే, మనీ పవర్లో చెప్పని మనం ఏ పరిహారాలు చెప్పినా కూడా మనం అన్ని వీడియోల రూపంలో మనం ఇస్తున్నాం తల్లి. ఓకే, బట్ 1-2 ఎపిసోడ్లు చూసి చాలామంది మనకి ఫోన్లు చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనం వాటికి సమాధానం చెప్పడం కష్టతరం అవుతుంది. ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, నా పాత వీడియోలన్నీ కూడా చూడండి, సబ్జెక్ట్ దాంట్లో ఉంటుంది. లేదు గురుగారు, నేను మీ మనీ పవర్ క్లాస్కి వస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందా? 100% మనం ఈ ఎపిసోడ్లో వివరించినవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో వివరించడం జరుగుతుంది. దానికి సైంటిఫిక్ రీజనింగ్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ సైంటిఫిక్ రీజనింగ్ ఏముంది అన్నది కూడా మనం వివరించడం జరుగుతుంది. ఓన్లీ మనీ పవర్ అంటే ఒక్క సబ్జెక్ట్ కాదు. ఓకే, మనకి అసలు వాటర్ అఫర్మేషన్ వాటర్ బాటిల్లోనే ఎందుకు చేయాలి, వాటర్ అనే ఎలిమెంట్ని, పంచభూతాలను వాటర్ అనే ఎలిమెంట్ని ఎందుకు తీసుకున్నాం, దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి? ఓకే, స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, దీని సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి? గ్రహబాయ్ నెంబర్స్ అంటే ఏంటి, దీని సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి? సాంఖ్యయోగంలో ఉన్న నెంబర్స్ మనం తీసుకున్నాం, వీటికి ఏ విధంగా సాంఖ్యయోగం ద్వారా ఏ నెంబర్ తీసుకుంటే ఏ సిగ్నిఫికెన్స్, ఇవన్నీ కూడా మెడిటేషన్ ఎందుకు చేయాలి, దానికి సైన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, విజువలైజేషన్కి సైన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది అనమాట. ఎస్, ఇది ఈసారి చాలామంది కోరిక మేరకు ఓన్లీ 995 రూపీస్కి మాత్రమే ఈసారి, లాస్ట్ టైం చేసినట్టుగానే ఈసారి కూడా మళ్ళీ 995కి మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ మనీ పవర్ క్లాస్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. కింద డిస్ప్లే అవుతా నా పిఏ నెంబర్ కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెఫినెట్గా మీ లైఫ్లో ఒక మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 బాగా వివరించారు గురువుగారు. ధనాకర్షణ మనకి ఉండాలంటే ఏం చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హరి ఓం శివ. సో చూసారు కదండి, ఇది శ్రావణ మాసంలో ధనం మనల్ని ఆకర్షించాలంటే మనం చేయవలసిన విధి విధానాలు, మరి చక్కటి రెమెడీస్ కూడా గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి లేదా గురువుగారి మనీ పవర్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని. మరి డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.